ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహాలక్ష్మిలకు అలర్ట్. తెలంగాణలో ఈ నెల 22 నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కవు. దీంతో ప్రైవేట్ ఆపరేటర్ల బాధుడు భరించక తప్పదు. ఇంతకీ ఎందుకు బస్సులు రోడ్డెక్కవు? ఆర్టీసీ సమ్మెకు కారణం ఏంటి? యూనియన్ల వాదన ఏంటి? ప్రభుత్వం ఏం చెబుతోంది? తెలంగాణ ఆర్టీసీలో సమ్మె హారన్ మోగింది. ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్తున్నట్టు ప్రకటించింది ఆర్టీసీ జేఏసీ. మార్చి 13వ తేదీన సమ్మె నోటీసులు ఇచ్చినా కూడా ఇంతవరకు అటు ప్రభుత్వం నుంచి గానీ ఇటు యాజమాన్యం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదంటున్నారు యూనియన్ నేతలు. మరి సమస్య పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం యాజమాన్యం రానందుకు ఈ రోజు జేఏసీగా కార్మికుల యొక్క అభిప్రాయం మేరకు, కార్మికుల యొక్క కోరిక మేరకు ఏప్రిల్ 22వ తారీఖు మొదటి డ్యూటీ నుండి ఆర్టీసీలో సమ్మె జరుగుతుందని చెప్పేసి, సమ్మె చేస్తామని చెప్పేసి ఈ రోజు మీ అందరి ముందు ప్రకటిస్తున్నాం. ప్రభుత్వం ముందు ఇటీవలే 32 డిమాండ్లు పెట్టింది ఆర్టీసీ జేఏసీ. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు పీఆర్సీ ఏరియర్స్ చెల్లింపు, యూనియన్ల పునరుద్ధరణ వంటి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడంతో పాటు వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో అమలు చేయాలని కూడా కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మహాలక్ష్మి పథకం రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచి ఉద్యోగులపై పని భారం తగ్గించాలని కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. కార్మికుల డిమాండ్లపై ఇప్పటికే కమిటీ వేశామని, కమిటీ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీ కార్మికులు సమ్మెపై తొందరపడొద్దని కోరారు. 1 యూనియన్లు, 2 ఆర్టీసీ విలీనం. అది కమిటీ వేయబడ్డది. కమిటీలో దానికి సంబంధించి ఆరా జరిగినటువంటి 10 సంవత్సరాల క్రితం ఆర్టీసీని మూసేస్తా అన్నటువంటి వాళ్ళు ఏ విధంగా దానికి సంబంధించి జరిగింది, ఆదరబాదరగా ఎన్నికల ముందు ఎటువంటి సంప్రదింపులు లేకుండా జరిగింది, అవన్నీ కూడా ఒక కమిటీ నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఏ ఇచ్చినాం, వాళ్ళ పిఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తున్నాం, పాత పిఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి 3 మెన్ కమిటీ వేసి డిస్మిస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. తెలంగాణలో ఈ నెల 23 నుంచి విద్యా సంస్థలకు వేసవి సెలవులు ప్రారంభమవుతున్నాయి. దీంతో ఊర్లకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు జనం. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మె వార్త వారిలో గుబులు రేపుతోంది. మరోవైపు ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు చెలరేగిపోయే అవకాశం కనిపిస్తోంది.